గుడ్ మార్నింగ్. నిందక నీడా రాఖీ, నిందక నీడా రాఖీ, आंगणी कुटी बधाई, निंदक नीड़ा राखी, आंगणी कुटी बधाई, बिन साबुन पानी बिना निर्मल करे सुभाई, कबीरा निर्मल करे सुभा. Kabir says that if we want to keep our nature pure, honest and simple, we should keep detractors around us building a hut in our courtyard so that they can find out our errors. Detractors are our best well-wishers. By correcting the errors pointed out by them, we can make our nature pure. That's Kabir says that to keep our nature pure, it's necessary to keep a pure mind. తెలుగులో చెప్తాను. ఇంకా మనము మన స్వభావం మన నేచర్ని స్వచ్ఛంగా, నిర్మలంగా, నిజాయితీగా, సరళంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? కబీర్ దాస్ చెప్తున్నారు ఏ సింపుల్ టెక్నిక్. ఏంటంటే మన తప్పుల్ని ఎత్తి చూపగలిగే ఒక వ్యక్తి ఉండాలి. అది ఫ్రెండ్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన తప్పుల్ని యాజ్ ఇట్ ఈజ్గా, క్రిటిసిజం అంటారనమాట. ప్రజెంట్ క్రిటిసిజం చాలా బ్యాడ్గా ఉంది. అలా కాదనమాట. మన ఫ్రెండ్ అయి ఉండాలి. వాడు ఫ్రెండ్ ఎలా ఉంటారు? మనం తప్పు చేసినాం అనుకోండి, అందరి దగ్గర ఓకే సమర్థిస్తాడు, తర్వాత మన దగ్గర మాత్రం ఉతికి ఆరేస్తాడు మనల్ని. రే చెత్త నా కొడక, చెత్త మొహం దానా, ఇలా చేసినావేంటి అని. వాడే ఫ్రెండ్, ఆమె ఫ్రెండ్. ఓకేనా? మన తప్పుల్ని నిజాయితీగా చెప్పగలగాలి. కబీర్ దాస్ చెప్తున్నారు, ఇలాగా నిజాయితీగా క్రిటిసైజ్ చేసే వాళ్ళని, మన వెల్ విషర్స్ని మనము పక్కనే ఉంచుకోవాలి. మనకు స్తోమత ఉందనుకోండి, వాళ్ళకి పక్కనే ఒక ఇల్లు కూడా కట్టించి ఉంచాలి. మనకే ఇల్లు లేదంటారేమో, అది వేరే విషయం. వాళ్ళకి మనము అంటే దగ్గరగా ఉంచుకోవాలి. వాళ్ళని మనం సరిగ్గా కామెంట్ చేసే వాళ్ళని, క్రిటిసైజ్ చేసే వాళ్ళని. ఓకేనా? వాళ్ళకి ఒక పెంట్ హౌస్ లాగా ఒక హౌస్ కట్టి కూడా ఇవ్వాలి. గౌరవంగా, మళ్ళీ తిట్టుకుంటా కాదు, గౌరవంగా, అంత రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి. మన తప్పుల్ని సరిగ్గా చెప్పగలిగే వాళ్ళని దగ్గరే ఉంచుకోవాలి. ఓకేనా? విమర్శకులు మన ఉత్తమ శ్రేయోభిలాషులు. విమర్శకులు ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్, మళ్ళీ సరిగ్గా విమర్శ చేస్తున్నారనుకోండి, వాళ్ళు మన ఉత్తమ శ్రేయోభిలాషులు. వారు చూపిన దోషాలను తొలగించుకోవడం ద్వారా మన స్వభావాన్ని పవిత్రంగా మార్చుకోవచ్చు. ఓకే, అంటే స్వభావాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలంటే స్వచ్ఛమైన మనసు ఉండాలని కబీర్ అంటారు. మన స్వభావము స్వచ్ఛంగా ఉందనుకోండి, దానికి స్వచ్ఛమైన మనసు కావాలి. ఓకే, కొందరు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు అనుకోండి, వాళ్ళు ఎంత బ్లండర్స్ చేసినా కూడా వాళ్ళకు భజన చేస్తూ ఉంటారు. చెప్పగలగాలి, ఇది తప్పు, నువ్వు చేసే తప్పు కదా. అలాగ లేకుండా ఎంతసేపు భజన చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమవుతుంది కదా? నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది, టీవీ చూసుకుంటూ. నెట్ఫ్లిక్స్, ప్రైము, ఈటీవీ విన్
అవన్నీ చూసుకుంటా హ్యాపీగా ఇంట్లో కూర్చోవాలి. కాబట్టి ఎవరైతే మంచి విమర్శకులో, మంచి లేదు కించి లేదు, విమర్శ క్రిటిసిజం సరిగ్గా ఉందనుకోండి, మనము అదృష్టవంతులమే. ఓకే, థ్యాంక్ యూ. మనకు కబీర్ దాస్ ఫస్ట్ వేమన గారు మన సౌత్ ఇండియాలో ఎంత ఫేమస్సో, నార్త్ ఇండియాలో కబీర్ దాసు అంత ఫేమస్. ఓకే, మన వేమన అల్టిమేట్, ప్రపంచంలోనే గొప్పవాడు అని చెప్పచ్చు, గొప్పవాడు కదా. అట్ ది సేమ్ టైం కబీర్ కూడా చాలా గొప్పవారు. ఓకే, కొందరు అడిగారు హిందీలో కావాలని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.